హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే మనం చేస్తున్నాము. ఈ రోజును మనము నల్గొండ అయితే వెళ్తున్నాము. మన బిఎన్ రెడ్డి నుంచి నల్గొండకి. ఇది వచ్చేసి రూమ్ షిఫ్టింగు. ఇక మనకు దొరక కిరాయి అయితే దొరికింది హౌస్ షిఫ్టింగు. ఇది కిరాయి వచ్చేసి 3000, అంతే. ఇక 3000 అనుకోండి. ఇక 3000 కిరాయి అయితే. ఇక 3000 సెట్ అవుతుందా సెట్ కాదా అనేసి అంటారు. మ్యాక్సిమం కిరాయి లేనప్పుడు ఇక ఏదో ఒకటి వచ్చిన దాన్నే ఉడతబత్తిగా తీసుకోవాలి. ఈ కిరాయి అనేది ఇప్పుడు మనము వెళ్తున్నాం కదా, మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ కిరాయి ఉంటుందా లేదా అంటే మాత్రం మ్యాక్సిమం అయితే నేను చెప్పలేను. రిటర్న్ అయితే నాకు అక్కడ ఏం లేదు. ఒకవేళ దొరికితే మేబీ చెప్పలేము. ఒకవేళ దొరికితే మన లక్కు, దొరకకపోతే మాత్రం ఇంక ఎంటీ రావు. ఇంకా ఇక అసలు విషయానికి వస్తే, ఇక ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదంటే, మనం బండి అయితే లీజ్కి ఇవ్వడం జరిగింది అన్నట్టు. వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఆల్మోస్ట్ 1 year అబో అవుతుంది కదా వీడియోస్ వేయక. మన బండి వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బాక్స్ కంటైనర్ టైప్లో బాక్స్ చేయించుకున్నారు. మన ప్యాక్డ్ బాడీ చేయించి అట్లయితే యూజ్ చేశారు అన్నట్టు ఇన్ని రోజులు. ఇక 1.5 year కాబట్టి ఇక అప్పటికెళ్ళి నేను బయట ఇక వేరే వర్క్ చేసుకుని ఉండే. 1.5 year తర్వాత మళ్ళీ మన బండి మనకి ఇచ్చారు. మనకి హైటెక్ బాడీ చేపిద్దాం అనుకుని ఉండే మళ్ళీ. కాకపోతే కొంచెం బడ్జెట్ తక్కువ అవ్వటం వల్ల ఇక ప్రస్తుతానికి యాంగులర్ బాడీ అయితే చేయించాను. ప్రస్తుతానికి ఒక 2-3 నెలలు, ఒక 3 నెలల తర్వాత అయితే మళ్ళీ బాడీ అయితే చేంజ్ చేస్తాను. ప్రస్తుతానికి ఏదైతే యూజ్ చేయాలి కాబట్టి ఇక తెలిసిందే కదా, బండి ఒక్కరోజు ఖాళీగా ఉన్నా కానీ మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అందుకనేసి ప్రస్తుతానికి 20,000 పెట్టి అయితే యాంగులర్ బాడీ అయితే చేయించుండే. ఇక నడిపించాలి ఏదో ఒకటి. గతంలో చూసుకున్న దానికన్నా ఇప్పుడైతే చాలా బాగా అయ్యింది మన విజయవాడ హైవే రోడ్ అయితే. అంతకుముందు ఇటు పక్క రావాలంటే మరి ఘోరం ఉంటుండే రోడ్లు అయితే. ఇప్పుడైతే పర్లేదు, రోడ్లు అయితే పెద్దగా అయినాయి, ప్లస్ నీట్గా ఉన్నాయి. వెళ్ళనీకైతే ఈజీ అవుతుంది మనకైతే. నేను కూడా లాంగ్ ఇటు పక్క వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి చాలా చేంజెస్ జరిగిపోయినాయి. నేను అప్పుడు చూసినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. చూస్తారు కదా రోడ్ అయితే ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటే మనం ఎంత దూరమైనా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ చౌటుప్పల్ అయితే ఉన్నాం మనం. చౌటుప్పల్ అయితే దాడుతున్నాం ఇప్పుడే. ఇంకొకటి మన ఇంట్రా గురించి అయితే నేను ఒక రివ్యూ వీడియో తయారు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ 2 years అవుతున్నట్టుంది. నేను 2 years దాటిపోయింది నేను ఇంట్రా తీసుకొని అయితే. ఇంట్రాలో ఉన్న ప్లస్లు మైనస్లు నేనైతే చూశాను. అవి మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంట్రా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి బండి ఫుల్ వీడియో రివ్యూ చేస్తాను. అంటే దీంట్లో ఉన్న ప్లస్ ఏంది, మైనస్ ఏంది, ఈ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు అయినది ఎలా ఉందనేసి మీతో షేర్ అయితే చేసుకుంటాను. బండిలో నాకు నచ్చినది నచ్చంది ఏంది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు కొత్తగా బండి కొనాలనుకున్న వాళ్ళకి కూడా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు 2024 కాబట్టి బెస్ట్ బండి ఏది తీసుకుంటే బాగుంటుందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చలో నల్గొండ అయితే వచ్చేసినాం మనము. మీకు కనిపిస్తుందో లేదో మరి, ఎదురుగా స్టాచ్యూస్ ఉన్నాయి కదా అక్కడ. ఆడ నల్గొండ చౌరస్తాకి అయితే వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి రైట్ కొట్టామంటే కథం నల్గొండలోకి ఎంటర్ అయిపోతాం మనము. ఇక ఇక్కడికి వెళ్ళి ఇక లొకేషన్ ఎక్కడంటే భయ్యాకి అడగాలి. భయ్యా నా పక్కన నిద్రపోతున్నట్టున్నాడు. ఆ పక్కన ఒక మనిషి ఉన్నాడు కానీ ఇక మీకు చూపిస్తలేదు.
బాగుంది. అప్పటికిప్పుడు చాలామంది వెల్కమ్ నల్గొండ, వెల్కమ్ టు నల్గొండ అయితే ఇంకా బాగుంది. వెల్కమ్ నల్గొండ అని పెట్టారు. సూపర్ ఉంది. చాలా రోజులు అయిపోయింది ఇటు వచ్చేసి. నల్గొండ చాలా డెవలప్ అయిపోయింది, నీట్గా ఉన్నాయి మొత్తం రోడ్లు గేట్లు అన్నీ. చూడకైతే మస్తు ఉంది. అదైతే లైవ్లో చూస్తే మాత్రం హైలైట్ అనిపిస్తుంది వీడియోలో కన్నా. బాగా దూరంకి వెళ్ళి అయితే ఇండియా ఫ్లాగ్ సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ లైవ్లో మాత్రం మస్తు అనిపిస్తుంది ఇండియా ఫ్లాగ్ చూస్తుంటే. అది ఇంకా హైలైట్ ఉంటుంది. అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇంకా హైలైట్ అనిపించుండే, ఇప్పుడు ఎట్లుందో తెలియదు నాకు. కానీ ఇండియా ఫ్లాగ్ మాత్రం జబర్దస్త్గా అనిపిస్తుంది. పైన మొత్తం మబ్బులను ప్లస్ మనకి గ్రీన్ కలర్లో ఈ పక్కన ఇవన్నీ ప్లాంట్స్, ఇండియా ఫ్లాగ్ హైలైట్ అనిపిస్తుంది నాకైతే. చూడకైతే మాత్రం రెండు కాళ్ళు సరిపోవట్లేదు. నల్గొండకి మెయిన్ చౌరస్తా ఇదే అనుకుంటా. నాకైతే కరెక్ట్ కన్ఫామ్గా అయితే నాకు తెలియదు. నేనైతే నల్గొండ చౌరస్తా అయితే ఇదే అనుకుంటున్నా, ఎందుకంటే చూడడానికి అర్థమవుతుంది కదా చూస్తేనే. నల్గొండ చౌరస్తా ఇదే అనుకుంటా. మనం ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసాము. 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికే ముందుకెళ్ళి ఇక్కడ రైట్ తీసుకోవాలంట. రైట్ తీసుకుంటే ఏదో దుర్గానగర్ కాలనీ సంథింగ్ ఏదో కాలనీ పేరు చెప్పారు. దుర్గానగర్ కాలనీయే రైట్. ఆడ కాలనీలో ఉందంట ఇలాది. అక్కడ డ్రాప్ చేసామంటే అయిపోతుంది. మొత్తానికైతే వచ్చేసాము. బండి అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ మొత్తం పబ్లికే కనిపిస్తలేదు. ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాకు రన్నింగ్లో ఏమనిపించలేదు కానీ బండి ఆపిన తర్వాత నాకు చెమటలు ఒక రేంజ్లో కాలుతున్నాయి. హీట్ మాత్రం ఘోరం ఉంది ఇక్కడ. మన ఏరియా, మన ఇంటికాడ ఇప్పుడు మన ఎల్బీనగర్కి వెళ్ళి హైదరాబాద్ కన్నా నల్గొండకి వెళ్ళి 2 డిగ్రీలు ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ మాత్రం వేడి బాగుంది. చిన్నగా అన్లోడ్ నల్గొండ అయితే అయిపోయింది కిరాయిగా. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళైతే ఇక రిటర్న్ మన హైదరాబాద్ ఎల్బీనగర్కి అయితే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ కిరాయి అంటే మనకి దొరకదు, మ్యాక్సిమం అయితే కష్టమే. నేనైతే ఇంకా దీనికన్నా చాలా లాంగ్ వే ఖాళీగా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నల్గొండ అయితే అయిపోయింది కిరాయి. ఇక్కడికి వెళ్ళైతే కిరాయి అయితే మ్యాక్సిమం అయితే దొరకదు. ఇక రిటర్న్ వెళ్ళిపోవాల్సింది ఇక్కడ నుంచి. నానైతే ఇంకా ఇంతకన్నా లాంగ్ వెళ్ళి చాలాసార్లు ఇంటికైతే ఖాళీగా వచ్చేసాను. ఇక చిన్నగా ఏం చేస్తే ఇక మన బండికి ఈకో మోడ్ ఉంది కదా, ఈకో మోడ్ ఆన్ చేసుకుని ఇక చిన్నగా వెళ్ళిపోతాము. మన బండికి ఈకో మోడ్ అయితే ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఎంటీ బండి కాబట్టి మనం ఈకో మోడ్ వేసుకుంటే మనకు కొంచెం మైలేజ్ కలిసి వస్తుంది. ఈకో మోడ్ అయితే ఆన్ అయింది. ఇక చిన్నగా 60-65 వెళ్ళామంటే పర్లేదు, మనకు కొంచెం మైలేజ్ అయితే వస్తుంది. మనకి డీజిల్ అయితే కొంచెం మిగిలిపోతుంది. ఇక నార్మల్గా వెళ్తున్న వాటి ఖాళీ ఎంటీ కాబట్టి ఈకో మోడ్ వాడటం వల్ల మనకి ప్లస్ అవ్వచ్చు. మీకు చాలామంది ఇక ఎంట్రా ఉన్న వాళ్ళు అయితే మైలేజ్ ఇస్తలేదని చెప్పారు నాకు. మీకు మైలేజ్ నిజంగా రాకపోతే నాకైతే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను ఇంట్రా గురించి, ఓన్లీ ఇంట్రా పర్పస్ నుంచి ఒక వీడియో చేస్తాను. అంటే ఇంట్రా మనము లోడ్ వేసుకున్నప్పుడు ఎలా ఈకో మోడ్ అనేది ఎలా వాడాలి, లోడ్లో వాడచ్చా లేదా, వాడితే మీకు నార్మల్గా మైలేజ్ ఏమి ఇస్తుంది, లేకపోతే ఈకో మోడ్లో ఏం మైలేజ్ వస్తుంది అనేసి మీకు చూపిస్తాను నేను.
నాదైతే పర్లేదు, నాదైతే యావరేజ్గా అయితే నాకు ఈకో మోడ్లో 17 అబో ఇస్తుంది. నేను చెప్పేది అయితే కొంతమంది నంబరు అంత ఎందుకు ఇస్తాను మైలేజ్ ఇంకా తక్కువ ఇస్తున్నాయి మా బండలు అని అనేసి అంటారు. దాంట్లో ఇంకొకటి కూడా ఉన్నది, ఇంకో ఆప్షన్ ఈకో మోడ్ పక్కన ఇంకొక బటన్ ఉంది కదా, అది మెయిన్. మీరు దాన్ని నాకు తెలిసి అందరూ పట్టించుకోరు దాని గురించి. అది ఎట్లా యూజ్ చేయాలో, అది ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను. దాన్ని వాడటం వల్ల మీకు బండి పికప్ కూడా మారుతుంటుంది, మైలేజ్ కూడా కరెక్ట్గా ఇస్తుంది. సరే, ఇక దాంట్లో కిరాయి అయితే చెప్పలేము, దొరికితే మాత్రం మీకు కిరాయి కూడా వీడియో కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇక్కడికే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.